నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో చాలా మంది రిటైరీస్ కి ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తో కంపారిజన్ కొద్దిగా అవసరం అని అనిపించింది. సో రీసెంట్ గా ఆ, మా రిలేటివ్ లో ఒకరిని కలిసినప్పుడు దేవర్ టాకింగ్, అంటే ఇప్పుడు మా దగ్గర కొంచెం మంచి కార్పస్ అయితే ఏర్పరచుకున్నాము. పెద్ద స్థాయిలోనే ఒక ఒక 4-5 కోట్ల కార్పస్ అయితే బాగానే ఉంది. సో ఈ కార్పస్ ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టి మంచి ఎస్డబ్ల్యూపి పెట్టుకొని దాని నుంచి రిటర్న్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకొక అంశం కనిపించింది. ఓకే, ఎస్డబ్ల్యూపి అనేది చాలా ఆ, పేరు సంపాదించుకున్న ప్రోడక్ట్ ఇప్పుడు, అది ఎస్డబ్ల్యూపి అనేది. సో ఈ ఎస్డబ్ల్యూపి అనే ఒక ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్క రిటైరీకి అదొక మంచి ఆప్షన్ లాగా కనపడుతుంది. ఇట్స్ రియలీ గుడ్ థింగ్, మంచి విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నవాడిగా చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ద సేమ్ టైం నిజంగా ఒక పెద్ద సైజ్ కార్పస్ ఉన్నవాళ్ళు మొత్తం ఎందుకు అసలు మ్యూచువల్ ఫండ్ లోకి రావాలని ఒక డౌట్ కూడా నాకు వచ్చింది. అట్ ద సేమ్ టైం 4-5 కోట్లు, ఒక 5 కోట్ల రూపాయల కార్పస్ ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో వైఫ్ పేరు మీద ఒక 30 లక్షలు, హస్బెండ్ పేరు మీద 30 లక్షలు, అంటే 30 లక్షలు అలౌ చేస్తారు. సో 60 lakhs పెట్టుకుంటే 8.1, 8.2 పోస్ట్ ఆఫీస్ సీనియర్ సేవింగ్ స్కీమ్ మీద ఉంటుంది. 8.1, 8.2 దాకా ఇస్తారు అనుకుంటది. సో ఇట్లా 30 లక్షలు పెట్టుకుంటే నెలకు వచ్చేసరికి చెరి 20,500, 20,500 డబ్బులు వస్తాయి. అంటే అక్కడ 41,000 దాకా వచ్చేస్తుంది పర్ మంత్. వాళ్ళ ఖర్చు ఎంత అని రియలైజ్ చేస్తే గట్టిగా 1,00,000. అంటే కంఫర్టబుల్ గా బతుకుతాం. ముసలి వాళ్ళు ఇంకా కమిట్మెంట్స్ ఏం లేవు, అయిపోయింది, పిల్లలు అంతా సెటిల్డ్. 30,000 అక్కడ ఇక్కడ పెట్టేస్తే 41,000 వచ్చింది. సో దీన్ని ఇంకొద్దిగా సెక్యూర్డ్ కూడా చేద్దాము, మరి డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ లోకి జంప్ చేయకుండా. ఎందుకనంటే ఇప్పుడు నేను రకరకాల పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి చూస్తే మాకు యాంగ్జైటీ పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మ్యూచువల్ ఫండ్ ఫిగర్ రోజుకి ఒక్కసారి మారుద్ది, కానీ దాన్ని రిఫ్రెష్ చేసి 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 మరీ చూస్తారు మైనస్ ప్లస్ ని. అదే సో ఇది వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందిలే అని చెప్పేసి ఇంకేమనుకున్నానంటే, ఓకే, ఇంకొక 1,40,00,000 ఎఫ్డీలో పెట్టారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అట్ ద రేట్ ఆఫ్ 7.1% వచ్చినా కానీ ఒక 78,000 వరకు కూడా మంత్లీ ఇది వస్తుంది మళ్ళీ, ఇంట్రెస్ట్ రేట్ పే అవుట్. 78,000 ఇక్కడ వస్తుంది, అక్కడ 40,000. వాళ్ళ ఖర్చు 1,00,000. సరే 1,20,000 అడిషనల్ గా తీసి కూడా పక్కకు పెట్టారులే అని అనుకుంటే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 1,40,000, అక్కడ ఒక 60, 2 కోట్లు పోయినాయి. ఇంకో 3 కోట్ల రూపాయలు కావాలంటే ఈక్విటీలో పెడదాం అని చెప్పేసి మాట్లాడు. సో బేసిక్ గా దీనికి ఇంకా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామని అంటే, ఆ తర్వాత మళ్ళీ మా పిల్లల భవిష్యత్తుకు కూడా కొద్దిగా డబ్బులు ఉండాలి కదా రేవంత్, మరి నువ్వేమో ఎఫ్డి అంటున్నావు, మళ్ళీ సేవింగ్ స్కీమ్ అంటున్నావు, మరి మేము కూడా కొద్దిగా డబ్బుల్ని వెల్త్ ని క్రియేట్ చేసి ఇస్తే మాకు కూడా మర్యాదగా ఉంటది కదా అని చెప్పేసి అన్నా. సో దాని కంగారు ఏముందండి, ఆల్రెడీ మీరు ఒక 60 లక్షల రూపాయలు అడ్డు పెడుతున్నారు, 1,40,00,000 ఇక్కడ పెడుతున్నారు హియర్ అండ్ దే. ఒక 2 కోట్ల రూపాయలు మీకు ఫిక్స్డ్ గా ఎఫ్డీలో ఉన్న తర్వాత మీ ఖర్చు 1,00,000 కూడా లేదు, మీకు 1,20,000 బయటికి తీస్తున్నారు, చాలా సంవత్సరాలు సర్వైవ్ అవుతారు. 3 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు అగ్రెసివ్ గా ఈక్విటీలో పెట్టినా పెద్దగా డిఫరెన్స్ పడదు అప్పుడు. ఎందుకు, మీ లైఫ్ అనేది ఇప్పుడు మనం పెట్టే ఈక్విటీ పోర్షన్ మీద డిపెండ్ అయ్యలేదు, అక్కడ ఆల్రెడీ ఎఫ్డి పోర్షన్ మీద ఉంది. మరి అదేంటి రేవంత్, ఇప్పుడు నువ్వు వాళ్ళకి అట్ట సజెస్ట్ చేస్తున్నావు అంటే, కేస్ టు కేసు ఇది వేరే అవుతుంది. దే హ్యావ్ ఇనఫ్ కార్పస్, ఇనఫ్ కాదు, మోర్ దెన్ ఇనఫ్ కార్పస్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళకి ఎఫ్డి సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ముందు ప్రశాంతత ఇవ్వాలి. మరి అందరికి ఇదే ఇవ్వచ్చు కదండి, అట్లా కాదు కదా. వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్ అది మనం ఇట్లా చేయాలి. ఎఫ్డీలో పెట్టేసుకుంటే ముందు వాళ్ళు సెక్యూర్ ఉంటారు, హ్యాపీ ఉంటారు, టెన్షన్ పడరు. ఇంకా ప్రతి నెల తక్కువ నుంచి డబ్బులు పడిపోతాయి. ఇప్పుడు ఈ 3 కోట్ల కార్పస్ మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టేసుకున్నా, ఇంకొక 25 సంవత్సరాల ఎస్టిమేషన్స్ తో ఒక 12% రిటర్న్ తో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా గానీ హియర్ అండ్ తర్వాత ఒక 50 కోట్లకు రీచ్ అవుతుంది. సో ఒక 5 కోట్ల రూపాయల కార్పస్, ఒక 5 కోట్ల రూపాయలతో కార్పస్ తో రిటైర్ అయ్యేటువంటి ఒక వ్యక్తి ఒక సెక్యూర్డ్ జోన్ ఎఫ్డి లాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకుంటూ, ఇక నా ఇన్కమ్ కి అసలు డోకానే లేదు అన్నంత ధైర్యంగా అందులో పెట్టుబడి పెట్టుకొని, పైన ఒక 3 కోట్లు సరదాగా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకొని, ఇక అసలు ఏమి సంపాదించలేని వయసులో ఇంకొక 50 కోట్లు సంపాదించడానికి ఆయనకు మంచి అవకాశం ఉంది. సింపుల్ క్యాలిక్యులేషన్, 12% రిటర్న్ తో క్యాలిక్యులేట్ చేస్తే.
వెరీ బేస్ మ్యాథ్ అది. నేను 15 కూడా మాట్లాడు 12% మ్యాథ్ తో క్యాలిక్యులేట్ చేస్తాను. హీ విల్ గెట్ ఈజీలీ 50 crores రూపీస్. సో బేసిక్ ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఇది వేరీ అవుతుంది. అలా కాకుండా ఒక మనిషి ఓన్లీ 2 కోట్ల కార్పస్ తో ఉన్నాడు అనుకోండి, వీ కాన్ డూ ద సేమ్ గేమ్ హియర్ అగైన్. బికాస్ ఆ మనిషికి మళ్ళీ వెల్త్ అనేది పెరగాలి. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కి అనుకూలంగా రిడిమ్షన్ చేయాలి. ఏముంది, 2 కోట్లు పెడితే హ్యాపీగా ఒక ₹1,00,000 దాకా వచ్చేస్తాయి కదా, కంగారు ఏముంది అని మనం అనుకుంటాం. లక్ష వస్తాయి, ఇంక అంతకుమించి ఏం రావు. వాళ్ళు ఇబ్బంది పడతారు, సఫర్ అవుతారు వాళ్ళు. వాళ్ళకు వచ్చినట్టు వీళ్ళకి కూడా వస్తాయి కదా 1,40,000. ఇందాక కూడా మనం 2 కోట్లు పెట్టాం కదా అక్కడ. 2 కోట్లు పెడితే మంచిగా 1,20,000 వస్తున్నాయి, ఈయనకు కూడా 1,20,000 వస్తాయి కదా, మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాడు కదా అని అనుకుంటే, వీళ్ళ కేసు ఇట్లా హ్యాండిల్ చేయకూడదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు వీళ్ళ కేసులో ఒకవేళ ఏదైనా షార్ట్ ఫాల్ వస్తుంది అనుకోండి, ఈక్విటీ మార్కెట్ లో కొంత డబ్బు తీసి మళ్ళీ ఎఫ్టీ చేస్తాం, సెక్యూర్ అయిపోతారు వాళ్ళు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ 2 crore, అంటే ఓన్లీ 2 కోట్లే ఉంది, దీని మీద నాకు 1,00,000 ఖర్చు ఉంది అని అంటే, ఇక్కడ మళ్ళీ కొంత క్యాపిటల్ గ్రో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇయర్ ఆన్ ఇయర్ యువర్ ఎక్స్పెన్సెస్ విల్ ఆల్సో గ్రో, బట్ వేర్ ఎఫ్డి విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ రిడిమ్షన్. మీ ఇంట్రెస్ట్ రేట్ ని పెంచదు, అయితే తగ్గిస్తుంది కానీ పెంచదు. మరి అట్లాంటప్పుడు ఒక 5 ఏళ్లకో ఎప్పుడొకప్పటికైతే సఫరింగ్ మొదలవుతుంది కదా. సో ఆ ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ మనం ఎస్డబ్ల్యూపి బకెటింగ్ స్ట్రాటజీ అనేది ఇన్వాల్వ్ చేస్తాం. ఈక్విటీ పోర్షన్, హైబ్రిడ్ పోర్షన్, డెట్ పోర్షన్, ఇట్లా 3 buckets అరేంజ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ వేర్ కోర్ ఈక్విటీ ఏం చేస్తుంది అంటే గ్రోత్ ఇంజన్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఈ గ్రోత్ ఇంజన్ అనేది తెలిస్తే మంచి ఎనర్జీని జనరేట్ చేసుకుంటూ రిటర్న్స్ పెంచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ ఏం చేస్తుంది అని అంటే కొద్దిగా స్టేబుల్ గ్రోత్ ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. డెట్ ఏం చేస్తుంది అని అంటే జస్ట్ లైక్ ఎఫ్డి, డెట్ ఏం చేస్తుంది అని అంటే మీకు మంత్లీ స్టెబిలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, సేమ్ ఏజ్ గ్రూప్ పీపుల్ రిటైర్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు ఒక ఆయన 5 కోట్లతో రిటైర్ అయితేనేమో డిఫరెంట్ పాలసీ, అసలు మాకు వర్క్ చాలా తక్కువ ఉంది హ్యాపీగా. వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ గా బుట్టిన ఎగ్జాక్ట్ ఫండ్ తో రిటైర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళకి కరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా చేయాలి స్ట్రక్చర్, మంచి పోర్ట్ఫోలియో, అంటే గ్రోత్ ఇంజన్, బ్యాలెన్స్డ్ ఇంజన్ అండ్ స్టేబుల్ ఇంజన్, ఇట్లా మంచిగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో ప్రతి ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ కాదు. ఇద్దరు రిటైర్ అవుతున్నారు, ఇద్దరికి రిటైర్మెంట్ కార్పస్ కావాలి. వాళ్ళ దగ్గర ఉండేటువంటి సైజుని బట్టి సొల్యూషన్స్ మారుతున్నాయి. ఎవ్రీ టైమ్ ఐ సే దిస్, solutions are not same for every life. Solution varies from life to life. సో బేసిక్ ఇక్కడ గుర్తింగ్ ఏంటంటే అట్లీస్ట్ సెకండ్ కేసులో ఒక ఆయనకు 2 కోట్లు ఉన్నాయి, ఇంకా 3వ కేసు వాళ్ళు ఉంటారు ఇంకా తక్కువ కార్పస్ ₹1,00,00,000, కానీ ఖర్చు మాత్రం 1,00,000 ఉంటుంది. ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. ₹1,00,00,000 కార్పస్ తోటి ₹1,00,000 ఇన్కమ్ జనరేట్ చేయడం కష్టం. అదేంటి, ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే రూపాయి వడ్డీ వస్తుంది కదా, నెలకు 1,00,000 వస్తుంది కదా అని అంటే నో, ఇది తప్పు క్యాలిక్యులేషన్. ఎస్డబ్ల్యూపీ విషయంలోకి వచ్చేసరికి 12% క్యాలిక్యులేషన్ తోటి నేను నెలకు 1,00,000 తీస్తాను. మార్కెట్స్ ఎప్పుడు మీరు అనుకున్నట్టు ఉండవు. మార్కెట్స్ ఆర్ వోలటైల్. మార్కెట్స్ పైకి వెళ్తాయి, కన్సాలిడేట్ అవుతాయి, కిందకి వస్తాయి, డౌన్ సైడ్ ఎస్డబ్ల్యూపీ చేయాల్సి ఉంటుంది, కన్సాలిడేషన్ ఎస్డబ్ల్యూపీ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ పెరిగేటప్పుడే థియరీ పనిచేస్తుంది. బట్ దేర్ ఆర్ అనదర్ 2 కేసెస్. మీరు ఒకసారి చార్ట్స్ ఓపెన్ చేసి చూడండి, మార్కెట్ పైకి వెళ్ళే పీరియడ్ షార్ట్ ఉంటుంది, రాకెట్ లాగా వెళ్తే షార్ట్ ఉంటుంది. కన్సాలిడేషన్ డౌన్ టర్న్ మార్కెట్ ఎక్కువ టైం ఉంటుంది. సో బేసిక్ ఎస్డబ్ల్యూపీ స్ట్రాటజీస్ తయారు చేసింది ఎందుకు అని అంటే ఈ కన్సాలిడేషన్ డౌన్ టర్న్ మార్కెట్స్ ని మనం ఆఫ్సెట్ చేయడానికి. సో ఇక్కడ కేస్ టు కేస్ చూసారా, మళ్ళీ రిటైర్ 1 lakh ఇన్కమ్, 1 lakh ఎక్స్పెన్స్, 1 crore కార్పస్, వీళ్ళకి ఛాలెంజ్ అవుతుంది. అగైన్ ఇట్లాంటప్పుడు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ గా ఇంకేమైనా రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయా, వాటి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతారా, సో మళ్ళీ వాళ్ళు వాటిని మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. See, 3 different lives, same retirement age, same expense, 3 different lives. One person is having 5 crore, one person is having 3 crore, 2 crore, another person is having 1 crore. Different వచ్చేసినాయి చూసారా. సో దట్ ఈస్ ద రీజన్. అందుకే మనం అసలు రిటైర్మెంట్ కి సంబంధించి 60 ఏళ్ళకి వచ్చి ప్లాన్ చేయడం కాదు, రిటైర్మెంట్ కి సంబంధించి ముందు నుంచే ప్లాన్ చేయండి. అప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి ఎంత అవసరం పడుతుందో చూసుకొని ఆ కార్పస్ కి తగ్గట్టుగా. ఇప్పుడు 5 కోట్లు ఉంటే ఈజీగా ఉంది కదా, 5 కోట్లు చేద్దాం అందరు కుదరదు కదా. సో మనకుండే ఇండివిజువల్ పరిస్థితులకు అనుకూలంగా మనం అట్లీస్ట్ గుడ్ డీసెంట్ లైఫ్ సర్వైవ్ కావడానికి ఎంత కార్పస్ అవసరం, దాన్ని ఎక్కడి నుంచి తీయాలి మీరు అనేది మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. వెన్ యూ డూ ఇట్ ఎర్లీ. లేట్ అయితే ముదిరిపోయిన రోగానికి ఇంకా క్యూర్ అనేది ఉండదు, ఇంకా ఓన్లీ పోస్ట్పోన్మెంట్ అంతే ప్రాబ్లమ్ని. సో ఆ సిచ్యువేషన్ దాకా తెచ్చుకోకుండా ఎర్లీగా మీ లైఫ్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.